హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఫైనలీ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా. ఐ హోప్ అందరూ పాస్ అయ్యారు అనేసి అయితే అనుకున్నాను. బట్ చాలామంది ఫెయిల్ అయ్యారు కదా. సో మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. అలాగే రీకౌంటింగ్ అట్లాగే రీవెరిఫికేషన్ అనేది ఉంది కదా. సో రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్లో ఫీ అనేది ఎంత, అలాగే రీకౌంటింగ్ పెడితే పాస్ అనేది చేస్తారా లేదా, సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఎలాంటి ల్యాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో రీకౌంటింగ్ లేదంటే రీవెరిఫికేషన్, సో దీన్ని పెట్టారంటే సో మిమ్మల్ని పాస్ చేస్తారా లేదా, సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ అనేది ఎవరు పెట్టాలంటే ఎవరైతే అంటే బార్డర్ మార్క్స్కి మేము అంటే బార్డర్ మార్క్స్లో ఒక 2 or 3 లేదంటే 4 మార్క్స్లో పోయింది అనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే రీకౌంటింగ్ లేదంటే రీవెరిఫికేషన్ అనేది పెట్టుకోండి. లేదు అంటే ఎవరైతే భయ్యా నేను అంత మంచిగా రాశాను, నాకు 100% నేను పాస్ అవుతాను అనేసి నాకు హోప్ ఉంది, బట్ అయినా నన్ను ఫెయిల్ చేశారు అనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే రీకౌంటింగ్ అని లేదంటే రీవెరిఫికేషన్ అనేది పెట్టుకోండి. సో రీవెరిఫికేషన్ అంటే మీ యొక్క పేపర్ని మీకు అంటే మెయిల్ ద్వారా మీకు పంపించడం అయితే జరుగుతుంది అనమాట. రీకౌంటింగ్ అంటే మీ యొక్క మార్క్స్ అన్నది టోటల్ వాల్యూ చేసి సో మార్క్స్ ఏమన్నా పెంచేది ఉందా లేదంటే తగ్గించేది ఉందా అన్నది చూసేసి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. బట్ పెట్టుకోవడం ఏమైనా యూజ్ ఉందా అంటే నన్ను అడిగితే బొక్క గైస్. సో మీరైతే సప్లీకి అయితే ప్రిపేర్ అయిపోండి, సప్లీ అన్నది రాయండి. ఎందుకు అంటే ప్రెజెంట్ అయితే అడ్వాన్స్ టెక్నాలజీతో పేపర్ వాల్యుయేషన్ అనేది చేశారు కాబట్టి సో మనకైతే వేస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకొకసారి ఏమన్నా అప్లై చేసామనుకోండి సో ఊరికి అమౌంట్ ఒకటి వేస్ట్ అవుతుంది కానీ మీకైతే మార్క్స్ అనేది ఇవ్వరు అనమాట. అండ్ ఇంకొకటి ప్రతి ఒక్కటి ఆన్లైన్లో వాళ్ళ దగ్గర రికార్డ్స్ ద్వారా ఉంటుంది కాబట్టి సో మనం పెట్టినా కూడా మనకైతే యూజ్ అనేది ఉండదు. లేదు నేను 100% నేను పాస్ అవ్వాలి బట్ అయినా కూడా నన్ను ఫెయిల్ చేశారు అంటే సో మీరైతే రీకౌంటింగ్ అని రీవెరిఫికేషన్ అనేది పెట్టేసుకోండి. సో రీకౌంటింగ్ అట్లాగే రీవెరిఫికేషన్కి ఫీ అనేది ఎంత ఉంటుంది, సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో ఒక సబ్జెక్ట్కి సో రీవెరిఫికేషన్ అంటే మీకు పేపర్ అన్నది ఇంటికి పంపించాలి అనేసి అనుకుంటే సో మీరైతే 1500 అన్నది పే చేస్తే మీకైతే ఇంటికి అనేది పంపించడం అయితే జరుగుతుంది అనమాట. సో రీకౌంటింగ్ అంటే సో మీకైతే ఒక 500 పే చేస్తే మీకు రీకౌంటింగ్ చేసి మీకు మార్క్స్ అనేది వాల్యూ అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో కొద్దిగా అమౌంట్ అనేది ఎక్కువైనా పర్లేదు, రీవెరిఫికేషన్ అనేది పెట్టుకోండి. మీరైతే మంచిగా అంటే మినిమం టు మ్యాక్సిమం మిమ్మల్ని పాస్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బట్ పక్కా చేస్తారు అనేసి అయితే చెప్పను నేను మీకైతే. అస్సలు దీన్ని రికమెండ్ చేయండి అంటే మీరు ఏమైనా రికమెండ్ చేస్తారా యాజ్ ఎ బ్రదర్గా నేను మీకైతే రికమెండ్ అనేది చేయను. ఎందుకంటే సో మ్యాక్సిమం వాళ్ళైతే యాడ్ అనేది చేయరు అనమాట. అంటే నేను చాలామంది టీచర్స్ దగ్గర అయితే మాట్లాడాను. సో వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పినది ఏంటంటే సో బొక్క సో ఊరికే వేస్ట్ అప్లై చేసినా కూడా ఏం ఫరక్ ఏం ఉండదు అనేసి చెప్పారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే సప్లీ అండ్ బెటర్మెంట్, సో దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.